దైవ సేవకులకి మా వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడి వచ్చిన సంఘం మాకు చెప్పలేదు అనుకుంటున్నారా? మీకు కూడా చెప్తాను. ఇక్కడ కూడి వచ్చిన సంఘానికి అందరికీ నా నిండు వందనాలు. ఓకే. నేను పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్‌గానే ఉన్నాను. అంటే దేవుని ఎరిగిన కుటుంబము మాది. దేవుని ఎరిగిన కుటుంబము. దేవుని దగ్గర గోజాడేదాన్ని చాలా. నా యూత్ అంతా నేను దేవునితో పెనుగులాడుతూ నేను జీవించాను. ఆఫ్టర్ నా మ్యారేజ్ తర్వాత అది ఎలా అయిందంటే ఇంకా బలపడింది. మ్యారేజ్ తర్వాత చాలా స్ట్రగుల్స్ వస్తాయి కదా! కొత్త ప్లేసు, కొత్తగా మన లైఫ్‌లోకి వచ్చిన ఒక వ్యక్తి. కాబట్టి దీనివల్ల నా జీవితము ఇంకా ఎక్కువ ప్రార్థనలో నేను ఇంకా బలపడుతూ వచ్చాను. సరే మేము 7 సంవత్సరాలు తిరుపతిలో మా ఆయన డ్యూటీ చేసేవాయన. అక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ బాగానే ఉన్నాం మేము. స్ట్రగుల్స్ వస్తుంది అందరి జీవితంలో. ఓకే. అది నార్మలే. మన ఒక అమ్మాయికి రావడం సహజమే. అది నార్మల్‌గానే జరుగుతుండింది. సడెన్‌గా మాకు పులివెందుల ట్రాన్స్‌ఫర్ అయింది. జగన్ వాళ్ళ ఊరు. పులివెందులకి మాకు ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడ మేము ఒక ఇల్లు తీసుకున్నామండి. ఆ ఇంటిలో ఎలా అంటే బావుంది. హాలు, వంట రూము, బెడ్‌రూము బావుంది. ఇల్లు చూడడానికి చాలా బావుంది. కానీ ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఎందుకురా ఇంటికొచ్చిన ఈ ఊరు నుంచి ఒక 2 నెలలే మాకొచ్చిన ఆ థాట్ 2, 3 నెలల్లోనే ఎందుకు ఈ ఊరికొచ్చినామో నాకు హెల్త్ ఇష్యూస్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. కీళ్ళ వాతం ఉంది. ఇది 100 టైమ్స్ అంటే 100 అది ఉండవలసిన రేషియో ఒక దీనికి ఇంత ఉంటే చాలు. 7, 18, 19 అలా ఉంటది ఒక్కొక్క నొప్పికి. నాకు ఆ ప్రాంతంకెళ్ళిన తర్వాత నమ్ముతారో లేదో 90 అయిపోయింది నాకుంటున్న నొప్పులు. 90% ఎక్కువ. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఎక్కువైపోయింది. ఆ ప్లేస్‌లో నేను టెస్ట్ చేసిన డాక్టర్ అంటున్నది, "అమ్మా నువ్వు ఎలా చేస్తన్నావు? 2 పిల్లలు అంటన్నావు. మీ ఆయనకి వంట అంటన్నావు. బిల్లలు ఎలా చూసుకుంటున్నావు? ఆ పెయిన్ నాకుంది. ఒక బిడ్డని నేను చూసుకోలేకపోతుంటున్నాను" అన్న మాట అక్కడ విన్నా. అప్పుడు ఆ కృపని నాకు నా దేవుడు అనుగ్రహించాడు. అంతగా నేను ఈ నొప్పులతో ఉన్న ఇంట్లో పనన్నీ చేసుకునేదాన్ని. ఏడ్చుకునేదాన్ని, దేవుని దగ్గర గోజాడేదాన్ని. కానీ నా మొహంలో ఎప్పుడు ఆ నొప్పి నేను ఎవ్వరికీ చూపించేదాన్ని కాదు. ఎందుకంటే నా దేవుడు అవమానం నాకు ఈ నొప్పి వల్ల నేను పూజిస్తున్న మీ దేవుడు నీకేం చేయలేదే, నువ్వు మాతో సువార్త చెప్పేదానికి వెళ్తానవే అన్న మాట ఎక్కడ వస్తుందో అని గోజాడేదాన్ని. అలా ఉన్నప్పుడు మా ఊరికెళ్ళినాను. మా అత్తవారి ఊరికెళ్ళినప్పుడు మా తోడికోడలు ఆమెకి బాలేకుండా ఉండింది. అన్న ఎలా పరిచయం అయ్యారంటే అన్న ద్వారానే మేము ఇంకా బలపడ్డాం చాలా. ఆ అమ్మాయి నాకొక సాక్ష్యం చెప్పింది. ఆంటీ ఇలా ఉంది. అమ్మకి ఇలా అయింది. అక్కడ ఉంటుంది కదా అమ్మాయి పేరు తార. ఆ అమ్మాయి చెప్పింది. ఇట్లా నేను అమ్మకి ఇలా ఉన్నింది. కొన్ని బంధకాలు ఉన్నాయమ్మా. నేను ఇలా ప్రేయర్ చేపించుకున్నాను. ఎవరి దగ్గర అమ్మా అంటే ఇలా అంకుల్ పేరు చెప్పి అంకుల్ ఇలా ఉన్నారు అని చెప్పింది. నాకు ఇలాంటి దైవ సేవకుల దగ్గర నేను ప్రార్థన చేసుకోవాలన్న ఒక ఆశ కలిగింది. ఎక్కడ నేను మిస్ అయిపోతానో ఒకవేళ వస్తారా లేదో అని. ఇక్కడ ఉంటున్నారు కదా మైకిల్ మా బావ పిల్లలే వాళ్ళు కూడా. వాళ్ళ ఇంటికి బాబుకి బర్త్డే ఉంది వస్తానన్నప్పుడు యాడ మిస్ అయిపోతాను నేను ఊరు వెళ్ళాల్సింది. లేదు లేదు నేను ప్రేయర్ చేసుకుని వెళ్తాను అని ఉన్నా. ఇప్పుడు అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి ఏం లింక్ అంటారా? ప్రార్థనలు చేసుకుంటున్నాం కానీ శోధనలు వస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళిపోతుంది. ఒక 10 రోజులు బాగుంటుంది ప్రార్థన చేసుకొని ఉపవాస ప్రార్థనలు అలా చేసుకున్న తర్వాత. ప్రాబ్లం అయితే ఉందని తెలుసు. ఆ ఇంటిలో ప్రాబ్లం ఉందని తెలుసు. కానీ ఎలాంటి ప్రాబ్లం ఏంది అనేది నాకు తెలియదండి. అలా ఉన్న సమయంలో నా కూతురు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను అన్నని పరిచయం అయింది. అన్న ద్వారా అన్న నాకు ఆ ఇంట్లో ఇలా సమస్య ఉంది అని నేను చెప్పినప్పుడు అన్న ఒక్క మాటే చెప్పినారు. ఆ ఇల్లు ఖాళీ చేసేయండి అమ్మా అన్నారు. నేను బ్లాంక్ అయిపోయినా. మా ఇంట్లో చెప్పని వాళ్ళు లేదు. మీకు ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాతే శోధనలు వస్తుంది, ఇబ్బందులు. నా కొడుకు కూతురికైతే నమ్ముతారో లేదో కడుపు నొప్పి వస్తే ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ అక్కడ ఇల్లులు పొడుగ్గా ఉంటాయి. ఆ ముందర చూసినట్లు ఆ లాస్ట్ ఇల్లు కనిపిస్తుంది. అలా ఉంటుంది. స్టార్ట్ చేస్తే దొర్లుకుంటూ ఏడ్చేవాళ్ళు. ఒకరికి కాదు నా కూతురికి ఎలా నొప్పి వస్తుందో నా కొడుక్కి వామిట్ ఎత్తేదానికి కూడా వాళ్ళకి అస్సలు ఓపిక ఉండదు. అంతగా ఏడ్చేవాళ్ళు. వాళ్ళని చూసి మేము ఏడ్చుకుంటూ ఇలా ఉన్నప్పుడు అన్న చెప్పిన మాట నాలో ఒక ఆలోచన కలగజేసింది. ప్రాబ్లం అయితే ఉందన్నా, మరి నేను ఖాళీ చేయాలంటే నాకు రీజన్ కావాలి. అందరూ చెప్తాన్నారు ఖాళీ చేయని. నేను దేవుడి మీద విశ్వాసంతో నేను ఉన్నాను. దేవుడు కార్యం చేస్తారు కదా అని ప్రార్థనలు పెట్టించుకున్న ఒక 5 నెలలు ప్రార్థన పెట్టించుకున్న ఒక 10 రోజులు బాగుంటుంది యదా మామూలే. తర్వాత ఇలా ప్రార్థనలో నేను ఒక రూపాన్ని చూసిన మా ఇంట్లో. ఒక నల్లటి రూపాన్ని చూసిన. కానీ అది నేను అన్నకు చెప్పలే. అన్న నాకు ఇలా ప్రార్థనలు ఇలా ఉంటుందని నేను చెప్పలే. ఎలా చెప్పాలో నాకు తెలియలే. ఒక రూపం అయితే చూసా. అలా ఉన్నప్పుడు అన్న చెప్పారు, అమ్మ అది ఒక పొగ రూపంలో ఉందా అన్నారు. నేను ఇంకా స్టన్ అయిపోయినా. అవునన్నా అంటానా. ఇది ప్రాబ్లం. ఆ ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో ఇలా ఉంది. మీరు ఆ ఇల్లు మీకు ఆ మంత్రం చేయలా. అంటే ఆ ఇంట్లో వాళ్ళు చేసి పెట్టున్నారు అని. చేసి పెట్టినా దాంట్లో ఉందని నాకు తెలుసు. మళ్ళీ చూడండి. హెచ్చరింపు వస్తుంది కానీ లోబడ్డంలే. దాంట్లో ఉందని తెలుసు. నాకు రీజన్ కావాలి. ఎందుకు నేను ఆ ఇల్లు ఖాళీ చేయాలి? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. కానీ కొన్ని విషయాలు దేవుడు చెప్పినప్పుడు మనం లోబడాలి. ఇది నీ జీవితంలో నా జీవితంలో కార్యాన్ని దేవుడు జరిగించడానికి సమర్థుడే. కానీ అన్వాంటెడ్గా మనం వెళ్ళకూడదు. ఒకే మాట అన్నాడు, లేదమ్మా వద్దు మీరు నాకు ఆ ఇల్లు రాసిస్తానన్నా కూడా నేను రాను. దేవుడు ఆజ్ఞ లేనిదే నేను రాను. మీరు ఖాళీ చేసేయండి అన్నారు. ఇంకా భయం ఎలా ఉంది అంటే ఉంది. కానీ ఒక రీజన్ చెప్పినారు. ఇలా చేసి అలా చీలతో కొట్టి అలా మూలలో పెట్టున్నారని. అదే మూలలో నేను చూడడం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూలలో
సమస్య ఎక్కువ అయిపోతుంది. సరే ఇది పక్కన పెట్టండి. మేము డిసైడ్ అయిపోయినాము ఖాళీ చేయాలని. తర్వాత నా భర్తని మళ్ళీ నేను వెనకడిగేస్తానని మళ్ళీ మా ఆయనకి ప్రార్థన చేసినప్పుడు అంతకుముందే నాకు యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇక్కడ చీలింది, ఇక్కడ ఫ్రాక్చర్ అయింది. ఒక సంవత్సరం అవుతుంది ఇంకా సెట్ అవ్వాల. దాంట్లో నుంచి కోలుకోవడానికి ఎంత ఉంది. తర్వాత అన్న చెప్పిన ప్రేయర్ చేసి లేదమ్మా నెక్స్ట్ మీ ఆయన టార్గెట్ నీ ఇష్టం. ప్రార్థనలో అలా చెప్పినప్పుడు ఎవరికి ఎలా ఉంటుంది? భయము. కానీ ఇల్లు వెతుకుతాను. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళినారు, ఇల్లు వెతుకుతున్నారు కానీ దొరకలా. ఒకే విశ్వాసం ప్రేయర్ చేసి అన్న మీరు వెళ్ళండి దొరుకుతుంది. నమ్ముతారో లేదో నేను బుధవారము ఊరికి వెళ్ళిన, చిత్తూరు నుంచి నేను కడపకి వెళ్ళిన. గురువారం ఒక రోజు అది ఒక 3 గంటలు వెతుకుంటా ఇల్లు. ఒక ఇల్లు అయితే చూసేసిన. అన్న చెప్పారు మీకు ఇల్లు సిద్ధపడి ఉండాలి, మీకైతే మీకోసమే దేవుడు సిద్ధపరిచి ఉన్నారు అని. గురువారం ఒక 3 గంటల మేము వెతికాము, ఎక్కడెక్కడ వెతికాము. కానీ ఒక ఇల్లు మాత్రం ఇది ఎందుకో మనసుకు అనిపిస్తుంది. ఇల్లు అయితే మనకు ఓకే అనిపిస్తుంది కానీ భయం. మళ్ళీ ఇప్పుడు ఉన్న ఇంట్లోనే ఎన్ని శోధనలు పడినామో. కొన్ని టూకీగా చెప్తానా మీకు, కొన్ని అక్కడ కట్ చేసి చెప్తాను, టైం చాలు కాబట్టి. అలా ఉన్నప్పుడు గురువారం వెతికాను. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి వాళ్ళు ఇద్దరు టీచర్సే వెళ్ళి మాట్లాడుతున్నాం. వాళ్ళు 8,000 అన్నారు. అంతైతే ఇచ్చేదని కాదు కానీ మాకు ఇల్లు కావాలి అంటే వాళ్ళే తగ్గారు. సరే మీకు వద్దు మాకు వద్దు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి 7,000 ఆంటీ అంతే ఇంకేం మాట్లాడద్దండి అనేసి మాట్లాడేసాం ఒకే రోజే. అది 3 గంటలు వెతికినాము అంతే. 3 గంటలు వెతికినాము, ఇల్లు దొరికేసింది. 7,100 రూపాయలు, నీళ్ళకి మాత్రం 100 రూపాయలు ఇవ్వాలి అన్నారు. సరే ఓకే అయిపోయింది. శుక్రవారం వెళ్ళి ఇల్లంతా కడిగేసినాము. మార్నింగ్ వెళ్ళి ఇల్లంతా కడిగేసి వచ్చి పాలు పొంగిచ్చేసి, పాలు కాస్తారు కదా, ఏం పాలు కాసలే, పాలు మనం గాయడం అంటే ప్రేయర్ చేయించుకోవడమే. వీడియో తీసి అన్నకు పంపించినాను. అన్న ఓకే మా అక్కడికి వెళ్ళినప్పుడు మనం ప్రేయర్ చేయించుకున్నాం అన్నప్పుడు ప్రేయర్ చేయించుకున్నా. ఎందుకు ఇదంతా చెప్తానంటే ఒక దైవసేకుడు మీ మధ్యలో వచ్చి ఉంటున్నారంటే ఆషామాషిగా ఏ దైవసేకులు రాలేరు. వచ్చారంటే ఏ అభిషేకం ఉన్నది మీరు తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తాను. అలా గురువారము ఇల్లు చూసినాము, ఆ రోజు ఈవినింగ్ కడిగేసినాము. శుక్రవారం ఇల్లంతా ప్యాక్ చేసేసినాము. ఒక రోజులో ఇల్లు మొత్తం ప్యాక్ చేయాలంటే అవుతుందా? శుక్రవారం మొత్తం ప్యాక్ చేసినాను, శనివారం ఇంటికి వెళ్ళిపోయినా. 3 రోజులు. ఆ విషయం తెలిసి కూడా నేను అదే ఇంట్లో ఒక రోజు ఉన్నా, ఒక రోజు 2 రోజులు ఉన్నా. ఎక్కడ ఏది వస్తుందో, ఎక్కడ ఇట్లా ఉంటుంది కదా, ఒక రూపాన్ని చూసి ఇలా ఉంది అని తెలిసినప్పుడు ఉంటుంది కదా. కానీ మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. మన విశ్వాసము ఎప్పుడు మనల్ని వదిలిపోకూడదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుని నామాన్ని మనం గణపరిచే వాళ్ళము ఎవరో వచ్చి చెప్తుంటున్నారు అంటే వాళ్ళ మాటలకు మనము లొంగకూడదు. దేవుని వాక్యానికి మాత్రమే లొంగాలి. మనం ఎలా జీవించాలి. అలా ఉన్నప్పుడు ఒక రోజులో ఇల్లు చూసి, ఒక రోజులో ఇల్లు ప్యాక్ చేసి, ఒక రోజులో వెళ్ళిపోయినాము. ఎంత గొప్ప కార్యం చేశారు కదా. ఇప్పుడు ఏ కడుపు నొప్పి లేదు, ఏ బాధ లేదు. ఒక రోజుకి 10 మాత్రలు తింటా ఉన్నా నేను. ఒక రోజుకి 10 మాటల కంటే ఎక్కువే. ఈ నొప్పి ఆ నొప్పి, చెయ్యి బాగుంటే నడుము నొప్పి, నడుము బాగుంటే స్ట్రక్ అయిపోతుంది, ఇలానే ఉండిపోతుంది. దేవుని కృపను బట్టి 2 నెలలు కంప్లీట్ అయిపోయింది. మొన్న వెళ్ళి నేను టెస్ట్ చేసుకున్నా డాక్టర్ దగ్గర. అందరూ చెప్తాను నువ్వేమో విశ్వాసంతో వదిలేసినావు, నొప్పులు ఎలా ఉందో. దేవుడు మనం స్వస్థపరిస్తే ఎక్కడ ఎవ్వరు ఏమీ చేయలేరు. కానీ బ్లడ్ ఇచ్చి దేవా అది ఒక భయము. నేను సాక్ష్యం అయితే చెప్పేసాను, అక్కడ సంఘంలో సాక్ష్యం చెప్పేసా, నేను మాటలు వేసుకోనని. ఒక ఇది భయంగా ఉంది కానీ ప్రభు నువ్వు కార్యం చేసావు, నువ్వు నేర్పిస్తావు. డాక్టర్లు ఇది జాయింట్ పెయిన్స్ అంటేనే జీవితాంతం ఒక షుగర్ లాగా జీవితాంతం మాత్రలు వాడాలి. కానీ దేవుని మహాకృపను బట్టి ట్యాబ్లెట్స్ నీకు అవసరం లేదు అని చెప్పేశారు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు కదా. 100 రెట్లు ఎక్కువ ఉన్న నా నొప్పులు మాత్రలే లేదు అనే వారికి దేవుడు కార్యాన్ని జరిగించారు. ఆ నొప్పులతో ఉన్నవాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు, మా పెద్దమ్మకు ఉంది ఆ నొప్పి, అలానే ఉంది. ఇంకా దేవుడు మనం ఆశీర్వదించారు. అప్పుడు దేవుని ఎంతగా మనం కొనియాడితే, మనం ఎంతగా విశ్వాసం పెడితే, అలాంటి దైవ సేవకులు మీ మధ్యలో వచ్చి ఉంటున్నారు. ఎలాంటి సమస్య అయినా దేవునికి మించింది ఏది లేదు. ఆలోచన చెప్తారు, ఇలా నడవద్దు ఇలా నడవాలన్నది చెప్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఇప్పుడు నేను ఎక్కువ టైం తీసుకున్నాను ఏమో, మరి క్షమించాలి దైవ సేవకులు. ఎందుకు ఈ సాక్ష్యం చెప్పవలసి వచ్చిందంటే, దైవ సేవకులు వచ్చినప్పుడు కొంతమంది ప్రేయర్ చేసుకోవడానికి కొంచెం జంకుతారు. ఏందబ్బా మన దైవ సేవకులు ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకం ఉంటుంది కదా. ప్రేయర్ చేసుకుంటే ఏదైనా కష్టం ఉంటే దేవుడు విడిపిస్తారు. ఆ ఒక్క రీజన్కి ఇదంతా చెప్పడానికి వచ్చి. సరే, మనం ఇప్పుడు ఎలా జీవించాలి, ఎవరితో అంటు కట్టాలి, ఎవరితో అంటు కట్టబడితే మనము ఎలా ఫలిస్తాము, ఈ వాక్యాలు మనం చూసుకుందాం. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక ద్రాక్షావల్లి ఉంటున్నదంట. ఆ ద్రాక్షావల్లి ఎలాంటిదంటే నిజమైన ద్రాక్షావల్లి. అప్పుడు అబద్ధమైన ద్రాక్షావల్లి కూడా ఉన్నాయా లేదా? బైబిల్ అబద్ధం. అప్పుడు నిజమైన ద్రాక్షావల్లిని నేను అంటున్నారు. అప్పుడు అబద్ధమైన ద్రాక్షావల్లి కూడా ఉందేనే కదా అర్థము కదా. ఆ అబద్ధమైన ద్రాక్షావల్లి అంటే ఏమిటి, అది ఏ కాయలు కాస్తుంది, నిజమైన ద్రాక్షావల్లి ఏ కాయలు కాస్తుంది మనము చూసుకుందాం. నిజమైన ద్రాక్షావల్లి అంటే తండ్రి అయినా యేసు ప్రభు. ఆయన ఏమంటున్నాడు, నేను వ్యవసాయకుడిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన ఎవరంట? వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడు అంటే నిన్ను ఒక చెట్టు, మనం
ఆ చెట్టులోని తీగలుగా మనం ఉన్నప్పుడు ఆ చెట్టుకి నీరు పోసి దాన్ని వేరు వేసి దానికి ఆ వేరుని కాపాడాలంటే నీరు పోయడం, ఎరువు వేయడం అన్నీ ఒక వ్యవసాయకుడు చేస్తున్నారంటే ఆ చెట్టు బాగా ఉండకుండా ఉంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది. అలాంటి ఆయన చేతిలోకి మనం వచ్చి ఉంటున్నాం. ఎలాంటి ఆయన చేతిలో? నిన్ను నన్ను కాపాడే ఆయన చేతిలోకి మనం వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంట? ఫలించేవారిగా ఉంటామంట. ఆయన అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగ. ఇక్కడ ఫలింపని అంటున్నారు, అక్కడ నిజమైన ద్రాక్షవల్లి అంటున్నారు. ఇక్కడ అబద్ధమైన ద్రాక్షవల్లి ఏంది అంటే లోకంలో ఉంటున్న సైతాన్. వాడు మనమే నిజమైన ద్రాక్షవల్లి దగ్గరికి అంటు కట్టకుండా చేస్తాడు. వాడు మనల్ని దేవుని సన్నిధిలోకి రాకుండా చేస్తాడు. అలా చేసినప్పుడు మనము పడిపోతాము. అలా చేసినప్పుడు దేవునిలో మనం ఉండలేము. ఆ వేరులో మనం, ఆ యొక్క తీగలో మనం అంటు కట్టకపోతే మనకి వేరు ఎక్కడ ఉంటుంది? ఫలించగలమా? అందుకే అంటున్నారు, నాలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. ఏం చేస్తాడంట? పారవేస్తాడంట. అప్పుడు మనం పారవేసేవారిగా ఉండాలా? సైతాన్ మాటలకు మనం లోబడాలా? ఆయన మాటకు మనము లోబడినట్లయితే, సైతాన్ మాటకు మనము లోబడితే నశించిపోతాము. పెరికి అగ్నిలో వేసేస్తారంట మనల్ని. మనము ఫలించే వారి దగ్గర ఉండాలి. అంటే సంఘంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునిలో నాటబడాలి, దేవునిలో అంటుకట్టబడి ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము ఫలించి అభివృద్ధి పొంది ఫలించి ఇంకా ఇంకా ఫలభరితంగా మనము ఆశీర్వాదకరంగా మన దేవుడు ఉంచుతాడంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అలా ఉన్నప్పుడు దానిలో ఫలింపని తీగని తీసి అగ్నిలో వేసేస్తారంట. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మనం ఎప్పుడు పవిత్రగా ఉంటామంట? నిజమైన ద్రాక్షవల్లిలో మనం అంటు కట్టబడి ఉన్నప్పుడు మనము ఫలించేవారిగా ఉంటాం, పవిత్రమైన వారిగా ఉంటాం. కారు ద్రాక్షలు కాస్తాయి. ఆ కారు ద్రాక్షలు మనము తినగలమా? తినలేము. ఆ కారు ద్రాక్షలు మనము తినలేము, పుల్లగా ఉంటుందంట, అది రుచి ఉండదు. అలా లోకంలో మనం వెళ్ళినప్పుడు అలాంటి శ్రమలు, దుఃఖములు, కన్నీరు, వేదనలు, కృంగదీసే సమస్యలు చాలా వస్తాయి. కానీ ఇందులో కూడా మన దేవుని నమ్ముకుంటే రాదా అనొచ్చు, మళ్ళీ వస్తాయి. కానీ ఎంత దుఃఖంలో, ఇరుకులో, బాధలో, కన్నీటిలో ఉన్నా కూడా అందులో నుంచి పైకి లేపే నిజమైన దేవుడు మనము కొలుస్తుంటున్నాం. హల్లెలూయా. అలాంటి దేవుడు మనము కొలుస్తున్నాం కాబట్టి దేవుడు మనకి విడుదలను అనుగ్రహిస్తారు. అలా చూసినట్లయితే, నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను నిలిచి ఉందును. మనం ఎవరిదో నిలిచి ఉండాలంట? లోకంలోనా? శాపంలోనా? అక్రమంలోనా? కాదు కాదు. దేవునిలో నువ్వు నిలిచి, నా యందు అంటే వ్యవసాయకుడు ఆయన, మనల్ని ఆయన సేద్యం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు మనకి జీవితం కూడా అంతే. ఈ పంట ఇన్ని రోజులు మాత్రమే, ఇది 3 నెలలకు వస్తుంది మా కాపు, 6 నెలలు వస్తుందమ్మా కాపు. ఈ 6 నెలలు ఆ చెట్టు ఫలించాలి. ఫలించలేదు అంటే నరికేస్తారు. ఇప్పుడు మనము ఇన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకుంటున్నాము, ఇన్ని నెలలుగా వస్తుంటున్నాం. ఎవరెవరు ఎన్ని నెలలు వస్తుంటున్నారో నాకైతే తెలియదు. కానీ మనం ఎలా ఉండాలంటే, ఆయనలో మనం ఉన్నప్పుడు మనం ఫలించే వారిగా మనం ఉండాలంట. ఆ ఫలాలు మనకి రావాలి అంటే మనము ఇంకను నడిపించుకోవాలి. కాబట్టి మనము దేవునిలో అంటుకట్టాలి. నిజమైన ద్రాక్షవల్లి ఏది అని మనం తెలుసుకోవాలి. అలా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఆయన మనల్ని నడిపిస్తారు. దేవుడికి వాక్యం దీవించిన గాక. విన్న మీ అందరికీ మరొకసారి వందనాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవ సేవనికి వందనాలు. థ్యాంక్ యూ.